2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యూహాలను రూపొందిస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశమైన ఆయన ఇకపై తనలో పూర్తిగా మార్పు కనిపిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత తాను మారక తప్పని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించిన జగన్ తనను నమ్మి అండగా ఉన్నవారిని కక్షపూరితంగా వేధిస్తున్నారని విమర్శించారు. వారి కోసం తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహించాలని సంకల్పించిన జగన్ 2027లో పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని అధికారికంగా ప్రకటించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్న జగన్ ప్రజల్లో కూటమి పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో కలిసి పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన జగన్ రైతు భరోసా పథకం కనిపించకుండా పోయిందని, రూపాయికి 1000 కోట్ల విలువైన భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలన దారుణంగా మారిందని, తాను కూడా ప్రజా ప్రయోజనాల దృష్టితో తన ప్రాధాన్యతలను మారుస్తున్నానని తెలిపారు. అంతేకాక జగన్ 2.0 పూర్తిగా కొత్త దృక్పథంతో ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు బివి సుబ్బారావు, బండి శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. జగన్ నాయకత్వంలోనే మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వారి ఆకాంక్షను వ్యక్తపరిచారు.